హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాకీ 55 వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసరికి మా షాప్లో రైస్ బ్యాగులు చేంజ్ చేయాలి. అంటే కింద రైస్ ఉంది, ఇడ్లీ రైస్ అనేది, దాన్ని తీయాలనుకుంటున్నాను. ఆల్రెడీ కొన్ని బస్తాలు తీసేసాను. ఇప్పుడు మిగిలిన బస్తాలు ఇగో ఆ మూలలో ఉన్నాయి, ఆ బస్తాలు తీయాలి. ఇప్పుడు చూడండి ఎట్లా తీసాను. ఎప్పుడైనా మనం కింద ఏదైనా బస్తా ఉన్నప్పుడు తీయాలనుకుంటే ముందు అక్కడ ఉండే బస్తాలు ఖాళీ జాగాలో పెట్టుకోవాలి. పెట్టుకున్నాక ఒక నెట్ ఖాళీ అవుతుంది కాబట్టి నెట్ ఖాళీ అయినప్పుడు మనం తీయాలనుకున్న బస్తాలు అడుగున ఉన్నా కూడా ఈజీగా తీయచ్చు. చూడండి ఈజీగా మనకు కావాల్సింది ఆ బస్తాలు ఇలా నెట్టేసుకోవాలి. అదిగో అట్టా ఇడ్లీ రైస్ అంతా మూలలో పెట్టింది నేను ఆ రోజు అనుకోకుండా మిస్టేక్ అయ్యి. అలా తీసుకుంటా ఉండాలి ఒక్కోటి. అలా తీసుకున్నాక మంచిగా అటు ఒక్కడొక్కరు తీసుకుంటూ ఉండాలి. మొత్తం తీసేసాను. ఇప్పుడు అక్కడ కస్టమర్ వచ్చేసరికి ఆ ఐటెం లేదు అన్న, ఇట్లా ఒక్కడొక్కరు తీసుకుంటూ ఉండాలి. మీరు ఎప్పుడైనా ఇలా ఇగో ఇప్పుడు తీసుకుని ఇప్పుడు ఇడ్లీ రైస్ అనేది ఇంకో నెట్ సైడ్ వేయాలి. ఇంకో నెట్ సైడ్ అటు సైడ్ వేయాలి. ఇప్పుడు అటు సైడ్ అంతా రైస్ తీసాను కాబట్టి ఇప్పుడు అటు సైడ్ ఏ రైస్ ఉన్నాయో ఆ రైస్ మంచిగా నీట్గా వేసుకోవాలి. కానీ వేసుకునేటప్పుడు మాత్రం తొలి బస్తా కరెక్ట్గా మంచిగా ఉండాలి. తొలి బస్తా అంటే కింద ఫస్ట్ మనం ఏ బస్తా వేసామో ఆ బస్తా నీట్గా కింద వేసుకోవాలి. ఏం ఎత్తు లేకుండా ఒక సైడ్ ఎత్తు ఒక సైడ్ డౌన్ లేకుండా వేసుకుని అవసరం ఆ రైస్ మీద అట్ట కొడితే అయిపోద్ది. ఇంకా మనం దాని మీద నీట్గా ఒక్క రైస్ బ్యాగ్ ఒక్క రైస్ వేసుకుంటూ ఉండాలి అట్ట. కానీ ఫస్ట్ మాత్రం మంచిగా ఏ రైస్ వేసామో అది మంచిగా ఉండాలి. అట్లా ఆల్మోస్ట్ మనం చాలా బ్యాగులు కింద వేసేసాము. ఇంకా దాని మీద నీట్గా మిగిలిన బ్యాగులు దాని మీద ఒక్కొక్కటి నీట్గా వేసుకుంటూ ఉండాలి. అట్లా నీట్గా ఈ నెట్ మీద వేసుకొని ఈ నెట్ నుంచి ఆ నెట్గా అనేది వేసుకుంటే ఇంకా ఈజీ అవుతుంది. మనం డైరెక్ట్గా నెట్ మీద వేసుకుంటే మనకి ఎక్కువ శాతం ఒళ్ళు నొప్పులు వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అట్లా ఫస్ట్ ఆ రైస్ వేసాను. ఇప్పుడు దాని మీద ఇంకో రైస్ బ్యాగ్ వేయాలి. అది ఇక్కడ కట్ట నా కాళ్ళ కింద ఉంది. అది ఈ నెట్ మీద వేయాలి. ఎందుకంటే ఆ నెట్ గోడ సైడ్ ఉంది కాబట్టి ఆ నెట్ కింద పడకుండా ఈ నెట్ సపోర్ట్ అది ఈ నెట్ కూడా ఇటు సైడ్ పడుతుంది అనమాట. అందుకని ఈ నెట్కి ఆ నెట్కి మిడిల్లో ఆ నెట్ కానీ వేస్తే అటు కింద పడకుండా మంచిగా నీట్గా ఉంటుంది. వేసామంటే అదే ఎట్టంటే అటు వేయకుండా నీట్గా వేసి అట్ట దాని మీద మిడిల్గా కొడితే
రైస్ చుట్టూ ఎటు పోవాలో అటు చుట్టుపక్కలకి పోతే అంటే స్ట్రాంగ్గా ఉంటుంది అన్నమాట. అట్లా ఇప్పుడు రైస్ అంతా ఒక లెవెల్గా వచ్చింది. కరెక్ట్ ఇప్పుడు సింక్లో ఇప్పుడు ఇక్కడ నుంచి నిదానంగా నీట్గా వేసుకుంటే నెట్ సేఫ్ వేయాలి. కరెక్ట్ కింద రైస్ ఇది వచ్చేసరికి బుల్లెట్ రైస్, రా రైస్ కోలం రైస్ చాలా బాగుంటుంది. చాలా వరకు ఏనట్టు క్లియరా ఏనట్టు కొన్ని 3 మూటలు వేద్దాం ఎత్తొస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే రాకేష్ 55 వ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ ద వీడియో. థ్యాంక్ యూ.